అమెరికా లాంటి అగ్రరాజ్యం ఎలా ఏర్పడిందో ఎప్పుడైనా ఆలోచించారా? హ్మ్. అక్కడ 50 రాష్ట్రాలు ఒకచోట చేరి ఒక అగ్రిమెంట్ రాసుకున్నాయి కదా. కరెక్ట్. అలా యునైటెడ్ స్టేట్స్గా మారాయి. కానీ మన భారతదేశం అలా కాదు. అవును, మన దేశంలో రాష్ట్రాలకు విడిపోయే హక్కు అస్సలు లేదు. ఎగ్జాక్ట్లీ. మనది ఒక అగ్రిమెంట్ కాదు, అదొక విడదీయరాని బంధం. అయితే ఇంతటి సంక్లిష్టమైన దేశాన్ని ఒకే తాటిపై నడిపించడానికి మన రాజ్యాంగ నిర్మాతలు ఎలాంటి బ్లూప్రింట్ వాడారు? కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య పవర్ ఎలా పంచారు? బేసిక్గా ఈరోజు మన విశ్లేషణలో ఈ ప్రశ్నల వెనుక ఉన్న అసలైన కథలను మనం డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. కాని ముందుగా వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈ వీడియో తప్పక చూడాలి. నేటి వీడియోలో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు టీజీపీఎస్సీ నుండి 15 అత్యంత తరచుగా అడిగే పాలిటీ ప్రశ్నలను, పీవైక్యూస్ను కవర్ చేస్తాము. ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడానికి లైక్, సబ్స్క్రైబ్, కమెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రైట్. ఈరోజు మనం 258వ ప్రశ్న నుండి 272వ ప్రశ్న వరకు వరుస క్రమంలో ఒక డైనమిక్ క్విజ్ షోలాగా చూద్దాం. అవును, ఒక్కో ఆప్షన్ ఎందుకు కరెక్ట్, మిగతావి ఎందుకు తప్పు అనే లాజిక్ పట్టుకుంటే పాలిటీ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. మొదటి ప్రశ్న చదవండి. ఓకే. మన సిరీస్లో 258వ ప్రశ్న, 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి? స్టేట్మెంట్ ఏ కేంద్రంలో సమైక్య వ్యవస్థ మరియు రాష్ట్రాల్లో స్వయం ప్రతిపత్తి. స్టేట్మెంట్ బి కేంద్రంలో ద్వంద్వపాలన. ఓకే. స్టేట్మెంట్ సి రాష్ట్రాల్లో ద్వంద్వపాలన. స్టేట్మెంట్ డి కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనాధికారాల విభజన. ఇప్పుడు ఆప్షన్లు చూద్దాం. ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే. ఆప్షన్ 2 ఏ, బి మరియు సి మాత్రమే. ఆప్షన్ 3 ఏ, బి మరియు సి మాత్రమే. ఆప్షన్ 4 ఏ, బి మరియు డి మాత్రమే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అండి. అంటే ఏ, బి మరియు డి మాత్రమే కరెక్టు. ఓహో, అంటే సి తప్పంటారా? అవును. అసలు ఈ 1935 చట్టం మన ప్రస్తుత రాజ్యాంగానికి ఒక పునాది రాయి లాంటిది. ఇక్కడ మనం డయార్కీ అంటే ద్వంద్వపాలన గురించి మాట్లాడుకోవాలి. 1919 చట్టం ద్వారా బ్రిటిష్ వాళ్ళు రాష్ట్రాల్లో ఈ ద్వంద్వపాలనని తెచ్చారు. అంటే రాష్ట్రాల పవర్స్ని రెండుగా విడగొట్టారా? ఎగ్జాక్ట్లీ. ఫైనాన్స్, పోలీస్ లాంటి ముఖ్యమైన పవర్స్ అన్నీ వాళ్ల చేతిలో రిజర్వ్ చేసుకుని ఆరోగ్యం, విద్య లాంటివి మాత్రం భారతీయ మంత్రులకు ట్రాన్స్ఫర్ చేశారు. అదేంటి? అంటే పవరంతా వాళ్ల దగ్గరే పెట్టుకుని కేవలం పేరుకు మాత్రమే మనవాళ్లకు బాధ్యతలిచ్చారన్నమాట. అవును. అందుకే మన నాయకులు దీనిపై తీవ్రంగా పోరాడారు. దాంతో 1935 చట్టంలో రాష్ట్రాల్లో ఆ ద్వంద్వ పాలనను రద్దు చేశారు. అందుకే స్టేట్మెంట్ సి తప్పు. దానికి బదులుగా రాష్ట్రాలకు ప్రావిన్షియల్ అటానమీ అంటే పూర్తి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. సో స్టేట్మెంట్ ఏ కరెక్ట్. అర్థమైంది. మరి కేంద్రం సంగతేంటి? బ్రిటిష్ వాళ్ళు అంత ఈజీగా పవర్ వదులుకోరు కదా. రాష్ట్రాల్లో తీసేసిన ఆ ద్వంద్వ పాలనను తీసుకువెళ్లి కేంద్రంలో పెట్టారు. రక్షణ, విదేశీ వ్యవహారాలు లాంటివి గవర్నర్ జనరల్ గుప్పిట్లో పెట్టుకున్నారు. అందుకే స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్. వావ్, భలే ప్లే చేశారు కదా వాళ్ళు. ఒక చేత్తో పవర్ ఇస్తున్నట్లు నటిస్తూనే ఇంకో చేత్తో లాగేసుకున్నారు. నిజమే. ఇక స్టేట్మెంట్ డి విషయానికొస్తే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను ఫెడరల్, ప్రావిన్షియల్, కాంకరెంట్ అని 3 లిస్టులుగా విభజించింది కూడా ఈ చట్టమే. పర్ఫెక్ట్. సో ఆన్సర్ ఆప్షన్ 4. ఇప్పుడు 259వ ప్రశ్నకు వెళ్దాం. చదవండి. రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ భారతదేశం అధ్యక్ష తరహా వ్యవస్థ కంటే పార్లమెంటరీ వ్యవస్థను ఎంచుకుంది. స్టేట్మెంట్ బి ప్రభుత్వం యొక్క స్థిరత్వం కంటే జవాబుదారీతనాన్ని అంచనా వేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. రైట్. ఆప్షన్లు చూస్తే ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు, ఆప్షన్ 4 ఏ కాదు మరియు బి కాదు. బేసిక్గా దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. అంటే ఏ మరియు బి రెండూ కరెక్టే. మన రాజ్యాంగ సభలో జరిగిన చాలా ఆసక్తికరమైన చర్చలలో ఇది ఒకటని చెప్పొచ్చు. అంటే అప్పట్లో కొందరు అమెరికా లాంటి అధ్యక్ష తరహా వ్యవస్థ కావాలనడిగారా? అవును.
అడిగారు. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ సిస్టంలో ప్రెసిడెంట్ 5 పాటు ఫిక్స్డ్గా ఉంటాడు కదా, ప్రభుత్వానికి పూర్తి స్థిరత్వం అంటే స్టెబిలిటీ ఉంటుందని వాళ్ల వాదన. మరి మనవాళ్లెందుకు ఒప్పుకోలేదు? అంత పెద్ద దేశానికి స్థిరమైన ప్రభుత్వం ఉండటమే కదా ముఖ్యం. వినడానికి అలాగే అనిపిస్తుంది కానీ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ఇక్కడొక అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. 100 ఏళ్ల బానిసత్వం తర్వాత అప్పుడే స్వాతంత్ర్యం పొందిన దేశం మనది. ఒక వ్యక్తి చేతిలో 5 ఏళ్లపాటు తిరుగులేని అధికారం పెడితే అతడు నియంతగా మారే ప్రమాదముంది అని హెచ్చరించారు. ఓహో, అంటే స్టెబిలిటీ కన్నా రెస్పాన్సిబిలిటీ ముఖ్యమన్నారా? ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వం ఎన్ని రోజులు పవర్లో ఉందనేదానికంటే ప్రతిరోజూ ప్రజలచేత ఎన్నుకోబడిన చట్టసభకు జవాబుదారీగా ఉండటమే ముఖ్యమని ఆయన వాదించారు. అందుకే మనం పార్లమెంటరీ వ్యవస్థను ఎంచుకున్నాం. చాలా లాజికల్ కదా. నియంతృత్వం రాకుండా ముందు వేసిన మాస్టర్ స్ట్రోక్ లాగా ఉంది. సరే, ఇప్పుడు 260వ ప్రశ్న చూద్దాం. రాజ్యాంగ సభ కూర్పుకు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, క్యాబినెట్ మిషన్ ప్లాన్ రూపొందించిన పథకం కింద రాజ్యాంగ సభ ఏర్పడింది. అవును. స్టేట్మెంట్ బి, ప్రతి ప్రావిన్స్ మరియు రాచరిక రాష్ట్రానికి వారి వారి భౌగోళిక విస్తీర్ణానికి దామాషా ప్రకారం సీట్లు కేటాయించబడ్డాయి. స్టేట్మెంట్ సి, ప్రతి బ్రిటిష్ ప్రావిన్స్కు కేటాయించిన సీట్లను ముస్లింలు, సిక్కులు మరియు జనరల్ అనే 3 ప్రధాన వర్గాల మధ్య నిర్ణయించాలి. ఓకే. ఆప్షన్లివి: 1 ఏ మాత్రమే, 2 ఏ మరియు బి మాత్రమే, 3 ఏ, బి మరియు సి, 4 ఏ మరియు సి మాత్రమే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4, అంటే ఏ మరియు సి మాత్రమే సరైనవి. ఏ కరెక్ట్ అని తెలుసు. 1946లో వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారమే మన రాజ్యాంగ సభ ఏర్పాటైంది కదా. కరెక్ట్. అలానే స్టేట్మెంట్ సి కూడా కరెక్టే. అప్పటి పరిస్థితుల దృష్ట్యా సీట్లను ముస్లింలు, సిక్కులు మరియు మిగతా వారందరినీ కలిపి జనరల్గా 3 కమ్యూనిటీలుగా విభజించారు. మరిక్కడ నాకొక చిన్న డౌటుంది. స్టేట్మెంట్ బి ఎందుకు తప్పు? పెద్ద రాష్ట్రాలకు భౌగోళిక విస్తీర్ణం బట్టి ఎక్కువ సీట్లివ్వడం న్యాయమే కదా. అక్కడే అసలైన క్యాచ్ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం అనేది భూమికి కాదు, మనుషులకుండాలి. ఒకవేళ భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా సీట్లు ఇచ్చుంటే రాజస్థాన్లోని ఎడారి ప్రాంతానికి జనంతో కిటకిటలాడే యూపీ కంటే ఎక్కువ సీట్లొచ్చేవి. అది అన్యాయం కదా. అవును సుమా, అదసలు ఆలోచించలేదు. అందుకే క్యాబినెట్ మిషన్ ప్లాన్ సీట్లను జనాభా ఆధారంగా కేటాయించింది. ప్రతి 10 లక్షల మందికి 1 సీటు చొప్పున ప్రాతినిధ్యం కల్పించారు. భౌగోళిక విస్తీర్ణం కాదు, జనాభాయే ఇక్కడ కొలమానం. చాలా క్లియర్ అండి. పాపులేషన్ ఇస్ ద కీ, ఏరియా కాదు. నెక్స్ట్ 261వ ప్రశ్న. రైట్. భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప సిద్ధాంతానికి సంబంధించిన ఈ క్రింది కేసులను కాలానుగుణంగా అమర్చండి. ఏ, గోలక్నాథ్ కేస్, బి, మినర్వా మిల్స్ కేస్, సి, కేశవానంద భారతీ కేస్, డి, చంపకం దొరైరాజన్ కేస్. ఇవి చాలా ముఖ్యమైన కేసులు. ఆప్షన్లు: ఆ 1 ఏ డి సి బి, 2 డి ఏ బి సి, 3 సి బి ఏ డి, 4 డి ఏ సి బి. బేసిక్గా దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అండి. అంటే డి, ఏ, సి ఆ తర్వాత బి. ఇది కేవలం కేసుల జాబితా కాదు, మన పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు మధ్య జరిగిన ఒక భారీ ఆధిపత్య పోరాటం. అంటే ఫస్ట్ డి కదా, చంపకం దొరైరాజన్ కేస్. ఇది ఎప్పుడొచ్చింది? ఇది 1951లో వచ్చింది. మద్రాస్ రాష్ట్రంలో ఒక కమ్యూనల్ జీవోను కొట్టివేస్తూ ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులదే పైచేయి అని కోర్టు తీర్పునిచ్చింది. ఇది మొదటి రౌండ్. ఆ తర్వాత 1967లో ఏ అంటే గోలక్నాథ్ కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది గదా. ప్రాథమిక హక్కులను సవరించే అధికారమే పార్లమెంటుకు లేదు అని చెప్పింది. అవును. అంటే అప్పటి ప్రభుత్వానికి ఇది పెద్ద షాక్ అనమాట. ఆ ఘర్షణ తారాస్థాయికి చేరినప్పుడే సి అంటే కేశవానంద భారతీ కేస్ 1973లో వచ్చింది. భారత న్యాయ చరిత్రలో అతిపెద్ద బెంచ్ విచారించిన కేసిది. 13 మంది జడ్జిలు కదా. కరెక్ట్. ఇందులో సుప్రీంకోర్టు ఒక మాస్టర్ మైండ్ లాగా వ్యవహరించింది. పార్లమెంటు రాజ్యాంగాన్ని ఎలాగైనా సవరించుకోవచ్చు, కాని రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, అదే బేసిక్ స్ట్రక్చర్ని మార్చే హక్కు మాత్రం లేదు అని చారిత్రాత్మక తీర్పిచ్చింది. అంటే రాజ్యాంగం అనే భవనానికి రంగులు మార్చుకోవచ్చు కాని
పునాదిని కదపకూడదన్నమాట. భలే చెప్పారు. నిజంగా అంతే. ఇక చివరగా బి అంటే మినర్వా మిల్స్ కేస్ 1980లో వచ్చింది. దీని ద్వారా జ్యుడిషియల్ రివ్యూ అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగమే అని సుప్రీంకోర్టు మరింత బలోపేతం చేసింది. వావ్! ఇదొక మూవీ స్టోరీలా ఉందసలు. సరే, ఇప్పుడు తదుపరి ప్రశ్నకు వెళ్లే ముందు ఒక చిన్న విషయం. ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా. ఇప్పుడు 262వ ప్రశ్న చూద్దాం. రాజ్యాంగ సభ కమిటీలు మరియు వాటి చైర్మన్లను మ్యాచ్ చేయాలి. ఓకే, చదవండి. కమిటీల జాబితా. ఏ ప్రాథమిక హక్కులపై సలహా కమిటీ, బి యూనియన్ రాజ్యాంగ కమిటీ, సి స్టీరింగ్ కమిటీ, డి డ్రాఫ్టింగ్ కమిటీ, ఈ హౌస్ కమిటీ. ఇక చైర్మన్ల జాబితా చూస్తే 1 జవహర్లాల్ నెహ్రూ, 2 వల్లభాయ్ పటేల్, 3 బిఆర్ అంబేడ్కర్, 4 రాజేంద్ర ప్రసాద్, 5 బి పట్టాభి సీతారామయ్య. ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఆప్షన్ 1 A5, B4, C2, D3, E1. ఆప్షన్ 2 A2, B1, C4, D3, E5. ఆప్షన్ 3 A4, B2, C5, D1, E3. ఆప్షన్ 4 A1, B5, C4, D3, E2. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. ఇక్కడ మనం నాయకుల వ్యక్తిత్వాలను బట్టి కమిటీలను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదెలాగా? ఇప్పుడు ఏ చూడండి, ప్రాథమిక హక్కులపై సలహా కమిటీ. దేశంలోని మైనారిటీలు, గిరిజనుల గ్రౌండ్ రియాలిటీ బాగా తెలిసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనికి నాయకత్వం వహించారు. సో ఏకి 2. లాజికల్గా ఉంది. మరి బి? బి వచ్చేసి యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ. కేంద్రం బలంగా ఉండాలని, దేశ భవిష్యత్తుపై గొప్ప విజనున్న జవహర్లాల్ నెహ్రూ దీనికి చైర్మన్. సో బికి 1. ఇక సి స్టియరింగ్ కమిటీ. మొత్తం రాజ్యాంగ సభ అనే పడవను నడిపించే స్టియరింగ్ సహజంగానే సభాధ్యక్షుడి చేతిలో ఉంటుంది కదా. అవును, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతిలో. ఎగ్జాక్ట్లీ. సో సికి 4. ఇక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అని అందరికీ తెలిసిందే కదా. సో డీకి 3. అవును. మరి హౌస్ కమిటీ లాంటి చిన్న కమిటీ గురించి పట్టాభిగారా? ఈకి 5 మ్యాచ్ అవుతుందా? కరెక్ట్. హౌస్ కమిటీ అనేది సభలోని సభ్యుల వసతి, భోజనం లాంటి లాజిస్టిక్స్ చూసుకునే కమిటీ. దీనికి డాక్టర్ బి పట్టాభి సీతారామయ్య చైర్మన్గా ఉన్నారు. కాబట్టి ఆప్షన్ 2 సరైన మ్యాచ్. అద్భుతం. ఇప్పుడు 263వ ప్రశ్న చూద్దాం. రైట్. మాండమస్ రిట్కు సంబంధించి కింది వాటిలో ఏది నిజం? ఏ ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. బి ఇది ప్రభుత్వం మీద, అలాగే కింది కోర్టులు, ఇతర న్యాయపరమైన సంస్థల మీద కూడా ప్రయోగించవచ్చు. సి రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని అమలు చేయవద్దని ప్రభుత్వ అధికారిని ఆదేశించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. డి ఒక అధికారి చట్టబద్ధమైన విధిని నిర్వర్తించడానికి నిరాకరిస్తే దానిని అమలు చేయమని ఆదేశించడానికి కూడా ఇది వర్తిస్తుంది. ఆప్షన్లేంటంటే 1 ఏ మాత్రమే, 2 ఏ, బి, సి మరియు డి, 3 బి, సి మరియు డి, 4 ఏ, బి మరియు సి. ఇదొక క్లాసిక్ ట్రాప్ క్వెషన్ అండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అంటే బి, సి మరియు డి మాత్రమే కరెక్ట్. అంటే ఏ తప్పంటారా? కానీ రిట్స్ అనగానే ప్రాథమిక హక్కుల కోసమే అని మనం చదువుకుంటాం గదా, ఇక్కడ లాజిక్ మిస్ అయినట్లుందే. అక్కడే ఉంది ట్విస్ట్. మాండమస్ అంటే ముందుగా మేము ఆజ్ఞాపిస్తున్నాము అని అర్థం. ఒక ప్రభుత్వ అధికారి తాను చేయాల్సిన డ్యూటీ చేయనప్పుడు ఆ విధిని నిర్వర్తించమని కోర్టిచ్చే ఆదేశమే ఇది. అంటే డి కరెక్ట్. రాజ్యాంగ విరుద్ధమైన పనులు ఆపడానికి కూడా వాడతారు. సో సి కూడా కరెక్టే. ఇది కింద కోర్టులకు వ్యతిరేకంగా కూడా జారీ చేయవచ్చు. కాబట్టి బి కరెక్ట్. ఓకే, అదంతా బాగానే ఉంది. కానీ ఏ ఎందుకు తప్పంటారు? ఎందుకంటే ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల కోసమే రిట్స్ జారీ చేస్తుంది. కానీ ఆర్టికల్ 226 కింద హైకోర్టులకు ఇంకా విశాలమైన పవర్స్ ఉన్నాయి. ఓహో, అంటే వేరే హక్కులకు కూడా వాడొచ్చా? అవును, హైకోర్టులు ప్రాథమిక హక్కుల కోసమే కాకుండా ఇతర చట్టపరమైన హక్కుల కోసం కూడా మాండమస్ను జారీ చేయవచ్చు. కాబట్టి ఆ కేవలం ప్రాథమిక హక్కులకే అనే పదం స్టేట్మెంట్ ఏను తప్పుగా మార్చేసింది. వావ్, భలే లాజిక్ చెప్పారు. అంటే ఈ ఒక్క పాయింట్లో హైకోర్టు పవర్ సుప్రీంకోర్టు పవర్ కంటే ఎక్కువన్నమాట. గ్రేట్ ఇన్సైట్. ఇప్పుడు 264th ప్రశ్న చూద్దాం. చదవండి. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన
అంతర్జాతీయ వివాదాలను ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించడాన్ని ఊహించింది. 1. ఆర్టికల్ 49 సి, 2. ఆర్టికల్ 51 డి, 3. ఆర్టికల్ 52 ఎఫ్, 4. ఆర్టికల్ 54 బి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అండి, ఆర్టికల్ 51 డి. రాజ్యాంగంలోని పార్ట్ 4లో ఉన్న ఆదేశిక సూత్రాల్లో ఈ ఆర్టికల్ 51 చాలా ప్రత్యేకం. అంటే ఇది మన ఫారిన్ పాలసీ గురించి చెబుతుందా? కరెక్ట్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొందిన మన దేశం ప్రపంచ శాంతిని కోరుకుంటున్నామని చెప్పడానికి ఈ ఆర్టికల్ పెట్టారు. దీనిలోని క్లాజ్ డి అంతర్జాతీయ వివాదాలను యుద్ధాలతో కాకుండా ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్తుంది. అర్థమైంది. మిగతా ఆర్టికల్స్కి దీనికి సంబంధం లేదా? లేదు. ఆర్టికల్ 49 అనేది స్మారక కట్టడాల గురించి, ఆర్టికల్ 52 రాష్ట్రపతి పదవి గురించి చెప్తాయి. కాబట్టి వాటికి దీనికి అస్సలు సంబంధం లేదు. ఒక కొత్త దేశం పుడుతూనే శాంతి మంత్రం జపించిందనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ 265వ ప్రశ్న. ఓకే. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల గురించి ఈ క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఏ. ఇవి సంపూర్ణమైనవి. బి. ఇవి న్యాయపరమైనవి అంటే జస్టిషియబుల్. సి. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఇవి ఉద్దేశించబడ్డాయి. డి. వీటిని ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించారు. ఆప్షన్లు చూద్దాం. 1. ఏ, సి మరియు డి మాత్రమే. 2. బి మాత్రమే. 3. బి మరియు సి మాత్రమే. 4. ఏ మరియు సి మాత్రమే. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అంటే బి మరియు సి మాత్రమే కరెక్ట్. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే మనం నేరుగా కోర్టులకు వెళ్లి న్యాయం పొందవచ్చు. అందుకే అవి జస్టిషియబుల్. సో బి కరెక్ట్ కదా? అవును. పౌరులందరికీ సమానత్వం కల్పించడం ద్వారా ఇవి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాయి. సో సి కూడా కరెక్టే. మరి స్టేట్మెంట్ ఏలో ఇవి సంపూర్ణమైనవి అంటే అబ్సల్యూట్ అని ఉంది. అంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చా? ఖచ్చితంగా లేదు. అందుకే స్టేట్మెంట్ ఏ తప్పు. మన హక్కులు సంపూర్ణమైనవి కావు, వాటిమీద సహేతుకమైన పరిమితులు అంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తారా? అంటే ఇప్పుడు మీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఒక సినిమా హాల్లో బాంబుందని అబద్ధం చెప్పి ప్రజలను భయపెట్టలేరు కదా, దేశ భద్రతకు ముప్పు కలిగించలేరు. అలాగే స్టేట్మెంట్ డి కూడా తప్పు. అవును. ఈ హక్కులను మనం ఐరిష్ రాజ్యాంగం నుండి కాదు, అమెరికా నుండి తీసుకున్నాం కదా? ఎగ్జాక్ట్లీ. యుఎస్ బిల్ ఆఫ్ రైట్స్ నుండి. ఐరిష్ నుండి మనం ఆదేశిక సూత్రాలు అంటే డిపిఎస్పీస్ తీసుకున్నాం. రైట్. స్టేట్మెంట్ ఏ రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలనకు సంబంధించినది. స్టేట్మెంట్ బి ఒక ప్రైవేట్ వ్యక్తి ఆర్టికల్ 17ను ఉల్లంఘించినట్లయితే అతనిపై లేదా ఆమెపై కూడా చర్యలు తీసుకోవచ్చు. ఆప్షన్లు 1. ఏ మాత్రమే. 2. బి మాత్రమే. 3. ఏ మరియు బి రెండు. 4. ఏ కాదు మరియు బి కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండూ సరైనవే. ఆర్టికల్ 17 అనేది మన సమాజంలో ఉన్న అత్యంత దుర్మార్గమైన అంటరానితనాన్ని నిషేధిస్తుంది. అది అందరికీ తెలుసు. కానీ స్టేట్మెంట్ బిలో ఒక ప్రైవేట్ వ్యక్తిపై కూడా చర్యలు తీసుకోవచ్చు అనుంది కదా. సాధారణంగా ప్రాథమిక హక్కులనేవి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా రక్షణిస్తాయి. కరెక్ట్. మీరు చెప్పింది సాధారణ నియమం. కానీ ఈ ఆర్టికల్ 17 ప్రైవేట్ వ్యక్తులపై కూడా ప్రయోగించవచ్చు. ఎందుకంటే అంటరానితనమనేది ప్రభుత్వం చేసే తప్పు కాదు, సమాజంలోని వ్యక్తులు చేసే నేరం. హౌవా? అంటే ఇది డైరెక్ట్గా సిటిజన్స్కి వర్తిస్తుందన్నమాట. అవును. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి ఈ నేరం చేస్తే శిక్షించడానికి పార్లమెంటు 1955లో సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తెచ్చింది. చాలా క్లియర్. ఇక తదుపరి ప్రశ్నకు వెళ్లే ముందు ముఖ్య గమనిక. ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? అవును. ఇప్పుడు 267వ ప్రశ్న చూద్దాం. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఉన్న క్రమంలో అమర్చండి. ఓకే. ఏ. రాజ్యాంగ పరిహారపు హక్కు. బి. మత స్వాతంత్రపు హక్కు. సి. స్వాతంత్రపు హక్కు. డి. సమానత్వపు హక్కు. ఈ. విద్యా సాంస్కృతిక హక్కు. ఆప్షన్లు ఇవి: 1. DCEBA, 2. DCBEA, 3. AECDB, 4. DEBCA. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అండి, DCBEA. ఇదొక అద్భుతమైన లాజికల్ ఫ్లో అని చెప్పొచ్చు. రాజ్యాంగ నిర్మాతలు ఈ హక్కులను ఒక ఆర్డర్లో పేర్చారు.
అంటే ముందుగా డి వస్తుంది, సమానత్వపు హక్కు కదా? అవును, మనిషికి ముందుగా కావాల్సింది సమాజంలో గుర్తింపు. అందుకే ఆర్టికల్ 1418 సమానత్వపు హక్కు. అందరూ సమానం అని తేలాక వారికి స్వేచ్ఛ కావాలి. అదే సి స్వాతంత్ర్యపు హక్కు. ఆర్టికల్ 19/22. రైట్. ఎగ్జాక్ట్లీ. ఆ స్వేచ్ఛలో అంతర్గతంగా ఏ దేవుడినైనా కొల్చుకునే బి అంటే మత స్వాతంత్ర్యపు హక్కు వస్తుంది. ఆర్టికల్ 2528. ఆ తర్వాత మైనారిటీల సంస్కృతిని కాపాడే ఈ విద్యా సాంస్కృతిక హక్కు. ఆర్టికల్ 2930. అన్ని ఇచ్చారు, సరే ఇవెవరన్నా లాగేసుకుంటే? కరెక్ట్ పాయింట్. ఆ లాగేసుకోకుండా చివరగా ఒక రక్షణ కవచమిచ్చారు. అదే ఏ రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆర్టికల్ 32. అందుకే దీన్ని అంబేడ్కర్ గారు రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం అని అన్నారు. భలే చెప్పారు. ముందు హక్కులిచ్చి చివర్లో వాటిని కాపాడుకునే ఆయుధాన్నిచ్చారు. చాలా బావుంది. ఇప్పుడు 268వ ప్రశ్న. రైట్. ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, తన సరిహద్దుల వెలుపల కూడా చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. స్టేట్మెంట్ బి, ఒక రాష్ట్రం తన సరిహద్దుల వెలుపల ఉన్న వ్యక్తులు లేదా ఆస్తులపై ప్రభావం చూపే అధికారాన్ని కలిగి ఉంటుంది మరియు ఈ అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు క్లెయిమ్ చేయవచ్చు. ఆప్షన్స్ చూస్తే 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 ఏ మరియు బి రెండు, 4 ఏ కాదు మరియు బి కాదు. బేసిక్గా దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అండి, ఏ మాత్రమే. ఆర్టికల్ 245 దీని గురించి స్పష్టంగా చెబుతుంది. అంటే పార్లమెంటు ఇండియా బయట కూడా చట్టాలు చేయొచ్చా? అవును, పార్లమెంటు చేసే చట్టాలు కేవలం భారతదేశంలో ఉన్నవారికే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా భారతీయ పౌరులకు, వారి ఆస్తులకు వర్తిస్తాయి. ఉదాహరణకు ఫెమా చట్టాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే స్టేట్మెంట్ ఏ కరెక్ట్. మరి స్టేట్మెంట్ బిలో రాష్ట్రాలకు కూడా ఆ పవర్ ఉంటుంది అనుంది గదా. ఒకవేళ పక్క రాష్ట్రంలో జరిగే పని వల్ల ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంటే కూడా వాళ్ళు చట్టం చేయలేరా? అస్సలు చేయలేరు. ఆర్టికల్ 245 సబ్ క్లాజ్ 1 ప్రకారం ఒక రాష్ట్రం కేవలం తన సరిహద్దుల లోపల మాత్రమే చట్టం చేయగలదు. ఒకవేళ ఆ అధికారమిస్తే ఒక రాష్ట్రం మరో రాష్ట్రం మీద చట్టపరమైన యుద్ధం ప్రకటిస్తుంది. అది దేశ సమగ్రతకే ముప్పు కదా. నిజమే. అందుకే రాష్ట్రాల పవర్ వాటి బార్డర్స్ వరకే పరిమితం. కాబట్టి స్టేట్మెంట్ బి ఖచ్చితంగా తప్పు. మేక్ సెన్స్. ఇప్పుడు 269వ ప్రశ్న చూద్దాం. ఓకే. ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, భారత యూనియన్ అనేది రాష్ట్రాల మధ్య జరిగిన ఏదైనా ఒప్పందం వల్ల ఏర్పడినది కాదు. దీన్ని బదులు కొట్టలేము. రైట్. స్టేట్మెంట్ బి, 1935 చట్టం కంటే ముందుగాని దాని కిందగాని భారతదేశ ప్రావిన్సులు ఏ కోణంలోనూ సార్వభౌమ రాజ్యాలు కావు. అధికారాలన్నీ ఏకకేంద్రంగా ఉండేవి. మరియు 1935 భారత ప్రభుత్వ చట్టం భారత సమాఖ్య వ్యవస్థకు పునాది వేసింది. ఆప్షన్లు 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 ఏ మరియు బి రెండు, 4 ఏ కాదు మరియు బి కాదు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అంటే ఏ మరియు బి రెండు. బేసిక్గా మనం ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నదే ఇది. అవును, అమెరికాలో లాగా మనం ఒప్పందం ద్వారా రాలేదు కదా. ఎగ్జాక్ట్లీ. భారతదేశం అనేది ఒకే అఖండ భూభాగం. పరిపాలనా సౌలభ్యం కోసం మనం రాష్ట్రాలుగా విభజించుకున్నాం. ఏ రాష్ట్రానికి విడిపోయే హక్కు లేదు. దీన్నే ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. సో ఏ కరెక్ట్. మరి స్టేట్మెంట్ బి పరిస్థితేంటి? 1935 చట్టమే ఫెడరల్ సిస్టంకి అసలైన పునాద. ఖచ్చితంగా. బ్రిటిష్ కాలంలో 1935 కంటే ముందు రాష్ట్రాలకు సార్వభౌమాధికారమంటే సావరెనిటీ లేదు. అన్నీ కేంద్రం చెప్పినట్లే వినాలి. మొట్టమొదటిసారిగా 1935 చట్టం ద్వారా అధికారాలను కేంద్ర రాష్ట్రాల మధ్య విభజించి ఆ సమాఖ్య వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అంటే 1935 చట్టం నిజంగా ఒక పెద్ద మైలురాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు 270వ ప్రశ్న. స్టేట్మెంట్ ఏ, ఉమ్మడి జాబితా లేదా రాష్ట్ర జాబితాలో లేని అంశాలపై పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు రెండూ చట్టాలు చేయగలవు. ఓకే. స్టేట్మెంట్ బి, ఉమ్మడి జాబితాలో పేర్కొన్న ఏ అంశంపైనైనా చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది. ఆప్షన్లు 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 ఏ మరియు బి రెండు, 4 ఏ కాదు మరియు బి కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అండి, బి మాత్రమే. దీన్నర్థం చేసుకోవాలంటే రెసిడ్యువరీ పవర్స్ అంటే అవశిష్ట అధికారాలు కాన్సెప్ట్ తెలియాలి. అంటే అప్పటికి ఊహించనివి
ఏ లిస్టులో లేనివి కదా? అవును. రాజ్యాంగం రాసేటప్పుడు సైబర్ క్రైమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వస్తాయని వాళ్లకు తెలీదు కదా. రేపు భవిష్యత్లో ఏదైనా కొత్త అంశం వస్తే ఎవరి జాబితాలోనూ లేని ఆ అంశం మీద చట్టం చేసే అధికారం ఎవరికుండాలి? పార్లమెంటుకే ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఆర్టికల్ 248 ప్రకారం ఆ అధికారం కేవలం పార్లమెంటుకే ఇచ్చారు. రాష్ట్రాలకు ఆ పవర్ లేదు. కాబట్టి స్టేట్మెంట్ ఏలో రెండూ చేయగలవు అనడం తప్పు. అర్థమైంది. మరి స్టేట్మెంట్ బి ఎందుకు కరెక్ట్? ఉమ్మడి జాబితా మీద రాష్ట్రాలకు పవర్ ఉందా? కాంకరెంట్ లిస్ట్ అంటేనే దాని అర్థం కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయవచ్చు అని. విద్య, అడవులు లాంటి అంశాలపై రాష్ట్రాలు చట్టాలు చెయ్యొచ్చు. కాబట్టి బి కరెక్ట్. అయితే ఒకవేళ కేంద్ర చట్టంతో ఘర్షణ వస్తే కేంద్రానిదే పైచేయి అవుతుంది అనుకోండి. ఒక రకంగా ఇది బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 271వ ప్రశ్న. చెప్పండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన ఈ క్రింది కమిటీలను కాలానుగుణంగా అమర్చండి. ఏ. ఆనంద్పూర్ సాహిబ్ రెజల్యూషన్. బి. రాజమన్నార్ కమిటీ. సి. వెస్ట్ బెంగాల్ మెమోరాండం. డి. జస్టిస్ పూంచీ కమిషన్. ఆప్షన్లు 1. ABCD, 2. BCDA, 3. CDAB, 4. BACD. దీనికి సరైన సమాధానం ఆప్షన్స్ 4 అండి. BACD. ఇది రాష్ట్రాలు తమ హక్కుల కోసం చేసిన చారిత్రక పోరాటాల క్రమమని చెప్పొచ్చు. అంటే 1960ల తర్వాత ప్రాంతీయ పార్టీలు బలపడినప్పుడు జరిగినవైవి. అవును. అప్పుడు కేంద్రం ఆర్టికల్ 356 వాడి రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టమొచ్చినట్లు కూలదోయడం మొదలుపెట్టింది. అప్పుడే మొదలయ్యాయి ఈ కమిటీలు. సో ఫస్ట్ ఏదొచ్చింది? మొదటగా బి. రాజమన్నార్ కమిటీ 1969లో తమిళనాడులోని DMK ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కోసం ఈ కమిటీ వేసింది. తరువాత రెండవది ఏ. ఆనంద్పూర్ సాహిబ్ రిజల్యూషన్ 1973లో పంజాబ్లో అకాలీదళ్ పార్టీ కేంద్రం జోక్యం తగ్గాలని చేసిన తీర్మానమిది. మూడవది సి. వెస్ట్ బెంగాల్ మెమొరాండం 1977లో వచ్చింది. ఇది కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారాల వికేంద్రీకరణ కోసం పంపిన రిపోర్ట్. ఇక మిగిలింది పూంచీ కమిషన్ కదా? అవును. చివరగా డి. జస్టిస్ పూంచీ కమిషన్ 2007లో. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలను మోడర్న్ డేలో సమీక్షించడానికి భారత ప్రభుత్వం వేసిన కమిషన్. పర్ఫెక్ట్. ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇక లాస్ట్ క్వశ్చన్కి వచ్చేశాం. అవును, మనం చివరి ప్రశ్నకు అంటే 272వ ప్రశ్నకు వచ్చాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 కింద అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది? ఆప్షన్ 1 పూంచీ కమిషన్. 2. సర్కారియా కమిషన్. 3. రాజమన్నార్ కమిటీ. 4. మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అండి, సర్కారియా కమిషన్. ఆర్టికల్ 263లోనే దాని గురించి ఉంది కదా, మళ్ళీ కమిషన్ ఎందుకు రికమెండ్ చేయాలి? మంచి ప్రశ్న. ఆర్టికల్ 263 అనేది రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసే అవకాశాన్ని మాత్రమే ఇచ్చింది కానీ దాన్ని తప్పనిసరి చేయలేదు. దశాబ్దాల పాటు కేంద్ర ప్రభుత్వాలు దీనినసలు పట్టించుకోలేదు. ఓహో, అందుకే ఈ సర్కారియా కమిషన్ వేశారా? అవును. కేంద్రం రాష్ట్రాల మధ్య నిప్పులు చెరుగుతున్న సంబంధాలను చల్లార్చడానికి 1983లో జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్ వేశారు. ఈ కమిషన్ ఇచ్చిన బలమైన సిఫార్సు మేరకే 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. మరి పూంచీ కమిషన్ ఆప్షన్ ఎందుకు కాదు? వాళ్లు కూడా దీని గురించి చెప్పారు కదా. పూంచీ కమిషన్ 2007 నాటికొచ్చేసరికి ఇంటర్స్టేట్ కౌన్సిల్ అప్పటికే పుట్టేసింది. వాళ్ళు దాన్ని మరింత పటిష్టం చేసి స్థిరమైన సంస్థగా మార్చాలని చెప్పారు. కానీ అసలు దాని పుట్టుకకు కారణం మాత్రం సర్కారియా కమిషనే. చాలా క్లియర్ అండి. అవును. ఇప్పటివరకు మనం విశ్లేషించిన ఈ 15 ప్రశ్నలు చూస్తే ఒక విషయం అర్థమవుతోంది. మన రాజ్యాంగం కేవలం రూల్స్ ఉన్న ఒక పాత పుస్తకం కాదు. అది మన సమాజంలో వస్తున్న మార్పులకు, పవర్ పాలిటిక్స్కి ఎలా రియాక్ట్ అవుతుందో మనం గమనించొచ్చు. పార్లమెంటు, కోర్టులు, కేంద్రం, రాష్ట్రాలు వీటన్నిటి మధ్య బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తుందో చూసాం కదా. ఖచ్చితంగా.
1935 చట్టం నాటి కేంద్ర రాష్ట్ర వివాదాలు నేటికి ఏదో ఒక రూపంలో చర్చకు వస్తూనే ఉండడం గమనిస్తే మన రాజ్యాంగం ఒక రాతి కట్టడం లాంటిది కాదు. అది ఎప్పటికప్పుడు ప్రవహించే ఒక జీవనది లాంటిది అనిపిస్తోంది. ముగింపుగా అభ్యర్థులకు ఒక ఆలోచన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ప్రైవసీ లాంటి టెక్నాలజీలు పెరుగుతున్న ఈ రోజుల్లో భవిష్యత్తులో ఈ కేంద్ర రాష్ట్రాల అధికారాల పంపిణీ ఇంకెలా మారుతుందో ఆలోచించండి. ఆ కొత్త సవాళ్లను మన బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఎదుర్కొంటుందో గమనించండి. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో నేటి మన విశ్లేషణను ముగిద్దాం.